మా బృందంతో అంతటితో నమస్కారం చేసి వేడుకుంటున్నాను. ఏమిటంటే మనం అందరూ అంటాం బీదరికో ఉన్నది, బీదరికో ఉన్నది, బీదరికో ఉన్నది. మన దేశంలో నిజంగా మాట్లాడంటే బీదరికో అంత లేదు. ఎంత మనం ఆలోచిస్తున్నాం. బీదరికో ఎక్కడి నుంచి వస్తున్నది? ప్రతి వాడు బాగా డబ్బు ఆర్జిస్తున్నాడు. బాగా ఆర్జిస్తున్నాడు, నేను అంటూ లేదు బాగా అని. ప్రతి వాడు ఆర్జిస్తున్నాడు. చేతులు కాళ్ళు శుభ్రంగా ఉన్నవాళ్ళు అందరూ ఆర్జిస్తున్నారు. కానీ బీదరికం ఎక్కడ తెచ్చుకుంటున్నాం మనం? చూడండి, ఈ గుట్కాలు, సిగరెట్లు, వ్యసనాలు, వీటి వల్ల ఏమిటవుతుంది? మన ఆర్జించిన డబ్బుకి 80% దానిలోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మామూలు ఫోర్త్ గ్రేడ్ మనిషితో ముగ్గురు నలుగురు కూర్చొని ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. అతను అంటున్నాడు ఏంటంటే, అతను చిన్నవాడేమి కాదు, ఒక 50 ఏళ్ళు దాటిపోయి. అతను అంటున్నాడు మాట్లాడుతూ అతను గుట్కాలు వెనక రోజుకి 150 రూపాయలు ఖర్చు పెడతాడు. ఒక గుట్కా ఖరీదు 10 రూపాయలు. అప్పుడు నేను అన్నాను, బాబు నువ్వు నీ ఆర్జన ఎంత కనుక రోజుకి 150 రూపాయలు నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఆ 150 రూపాయలతో ఇంటిల్ పాదికి రేషన్ వస్తుంది. మనం ఇలాగే బీద అవుతున్నాము, ఇంకేమి కారణం కాదు. బీదరికం కారణం ఇదే. దాని తర్వాత మన జీతం 15,000, మనం 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక మోటార్ సైకిల్ కొంటాం, అదైనా బ్యాంక్ లోన్ తీసుకొని. ఆ 1,00,000 రూపాయలకి మోటార్ సైకిల్ ఖరీదు 1,00,000, వడ్డీ 1,00,000. ఎన్నాళ్ళు నువ్వు ఆర్జిస్తావు, ఎన్నాళ్ళు తీరుస్తావు నాన్న. ఆ డబ్బు తీర్చలేక దాని తర్వాత ఇంట్లో బాధలు పడతాం. బీదరికం అని అల్లరి చేస్తాం. దాని గురించి పెట్రోల్ ఖర్చు వేరు. ఆ పెట్రోల్ ఖర్చు నీ తిండి ఎంత అవుతుందో దానికి తిండి ఖర్చు అయిపోతుంది, అంత అయిపోతుంది పెట్రోల్ ఖర్చు. ఈ గుట్కాలు, సిగరెట్లు, మోటార్ సైకిళ్ళు, పెట్రోల్స్, దాని తర్వాత మొబైల్ ఫోన్ 1,00,000 రూపాయలు. ఆ మొబైల్ ఫోన్ ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే 4,00,000 రూపాయలు మొబైల్ ఫోన్. నువ్వు చవక మొబైల్ ఫోన్తో కూడా పనిచేయచ్చు నువ్వు. అంచేత మన శక్తి ఏమిటో అది చూసుకోండి. మన శక్తి ఏమిటో చూసుకోకుండా మనం ఖర్చు పెడితే బీదరికంలో వస్తాం. దాని తర్వాత బీదరికం వచ్చిందంటే అవి ఎవడు మనని చూస్తాడు? మనమే చూసుకోవాలి. అంచేత